హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులందరికీ దివాళీ కానుకగా ఖాతాల్లోకి 5,000 రూపాయలు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే జమ చేస్తున్నట్లయితే సమాచారం అండి. అదేవిధంగా భారతదేశం వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఖాతాల్లోకి 2,000 రూపాయలు జమ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఈ రెండు పథకాల గురించి ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దామండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే రైతులందరికీ ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకం కింద రెండో విడత నిధులు, అదేవిధంగా పీఎం కిసాన్ 21వ విడత కింద భారతదేశం వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ 2,000 రూపాయలు దివాళీ కానుకగా విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లయితే సమాచారం అండి. దివాళీ కానుకగా అంటే దివాళీకి ముందే అక్టోబర్ 18వ తేదీన రైతుల ఖాతాల్లోకి 7,000 రూపాయలు జమ చేయాలని నిర్ణయించుకున్నట్లయితే సమాచారం అండి. దీనికి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని 1 by 1 అనేది నేను మీకు తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఆగస్టు 2వ తేదీన అన్నదాత సుఖీభవ పథకం కింద మొదటి విడత కింద 5,000 రూపాయలు అర్హత కలిగి ఉండే వారందరికీ ఖాతాలోకి అయితే జమ చేయడం జరిగిందండి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే. ఇప్పుడు ప్రెజెంట్ రెండో విడత నిధులు అనేవి దివాళీ కానుకగా దివాళీ ముందే అక్టోబర్ 18వ తేదీన రైతుల ఖాతాల్లోకి 5,000 రూపాయలు జమ చేయాలని ప్రభుత్వం ఉద్దేశించినట్లయితే సమాచారం అండి. మనకి వచ్చిన సమాచారం మేరకు అన్నదాత సుఖీభవ పథకం కింద రెండో విడత కింద నిధులు అనేవి దివాళీ కానుకగా రిలీజ్ చేస్తున్నట్లయితే సమాచారం. ఆ రోజున అర్హత కలిగి ఉండే రైతులందరికీ 5,000 రూపాయలు ఖాతాల్లోకి జమ కావడం జరుగుతుంది. అదేవిధంగా భారతదేశం వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ పీఎం కిసాన్ 21వ విడత నిధులు అనేవి కూడా 2,000 రూపాయలు దివాళీ కానుకగా దివాళీకి ముందే అక్టోబర్ 18వ తేదీన ఖాతాల్లోకి జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లయితే సమాచారం అండి. భారతదేశం వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో అర్హత కలిగి ఉండి వారందరికీ 2,000 రూపాయలు దివాళీ కానుకగా ఖాతాల్లోకి జమ కావడం జరుగుతుందండి. ఈ విధంగా అన్నదాత సుఖీభవ నిధులు రెండో విడత కింద 5,000 రూపాయలు, అదేవిధంగా పీఎం కిసాన్ 21వ విడత నిధుల కింద 2,000, మొత్తం కలిపి 7,000 రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులందరికీ ఖాతాల్లోకి జమ అవడం జరుగుతుంది. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులకు మాత్రమే 7,000 రూపాయలు ఖాతాలో జమ అవడం జరుగుతుందండి. మిగతా జిల్లాలు అదేవిధంగా మిగతా రాష్ట్రాల వారందరికీ 2,000 రూపాయలు మాత్రమే పీఎం కిసాన్ పథకం ద్వారా అయితే అందడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో సో వారికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అందించే నిధులు అనేవి రావండి. వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయలు రిలీజ్ చేస్తామని తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా దివాళీ కానుకగా 10,000 రూపాయలు ఒకేసారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. కౌలు రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా CCRC కార్డు అనేది కలిగి ఉండాలని అయితే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. ఇంతవరకు ఎవరైనా సరే CCRC కార్డు కనుక పొందకుండా కనుక ఉన్నట్లయితే వెంటనే ఆ కార్డుకి అప్లై చేసుకోమని ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఎవరికైతే కౌలు రైతుల దగ్గర CCRC కార్డు ఉంటుందో వారికి మాత్రమే ఈ నిధులు అనేవి వస్తాయని అయితే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. కాబట్టి ఖచ్చితంగా రైతులు CCRC కార్డు అనేది కలిగి ఉండాలి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఎలాంటి అర్హతలు ఉంటే ఈ నిధులు వస్తాయి అనే దానిపై కూడా ఒక సమాచారం అయితే రావడం జరిగిందండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రైతులకు మాత్రమే ఈ పథకం ద్వారా నిధులు పొందే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఎటువంటి రైతులకు ఈ నిధులు అనేవి వస్తాయి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, చిన్న సన్నకారు రైతులకు అదేవిధంగా 5 ఎకరాల లోపు భూమి కలిగిన వారికి ఈ నిధులు అనేవి వస్తాయనైతే సమాచారం అండి. అదేవిధంగా పట్టాదార్ పాస్బుక్ తప్పనిసరిగా కలిగి ఉండాలైతే సమాచారం. అదేవిధంగా రైతు పేరుతో ఆధార్తో అనుసంధానం అయి ఉండాలి. సో రైతు యొక్క పేరు ఆధార్ కార్డుతో అనుసంధానం అయి ఉండాలి. అంటే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి. ఈకేవైసీ చేయించుకొని ఉంటేనే ఖాతాల్లోకి నిధులు అనేవి జమ అవుతాయని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా మీ యొక్క పంట అనేది ఈ క్రాప్ నందు నమోదు చేసుకొని ఉండాలని అయితే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. అప్పుడే మీకు మీ ఖాతాల్లోకి 5,000 రూపాయలు జమ అవుతాయనేది సమాచారం. అదేవిధంగా పీఎం కిసాన్ నిధులకు సంబంధించి కూడా కొన్ని అర్హతలు అనేవి రిలీజ్ చేయడం జరిగిందండి. ఆ అర్హతలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే,
ముందుగా పీఎం కిసాన్ నిధులు అనేవి ప్రధానంగా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల రైతులకు ఈ పథకం ద్వారా 2,000 రూపాయలు వస్తాయి అనేది కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా సంపూర్ణ వ్యవసాయ రైతులు, చిన్న మరియు సన్నకారు రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉందనైతే సమాచారం. అదేవిధంగా పట్టాదారు పాస్బుక్ తప్పనిసరిగా కలిగి ఉండాలనేది సమాచారం. రైతు పేరు ఆధార్కు అనుసంధానమై ఉండాలి. ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చేసుకొని ఉండాలనైతే కేంద్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా కౌలు రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. సో ఈ విధంగా 2 పథకాలకు సంబంధించి అర్హతలు అనేవి కూడా రావడం జరిగిందండి. సో ఈ 2 పథకాల ద్వారా దివాళీ కానుకగా రైతుల ఖాతాల్లోకి నగదు అనేది జమ అవుతుందన్నట్లయితే సమాచారం అండి. దివాళీ కానుక ముందు రోజే అక్టోబర్ 18వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకం కింద 5,000 రూపాయలు, అదేవిధంగా పీఎం కిసాన్ 21వ విడత కింద 2,000 రూపాయలు, 7,000 రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఖాతాల్లోకి అయితే జమ అవడం జరుగుతుందండి. సో ఓకేనా. అదేవిధంగా భారతదేశం వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ పీఎం కిసాన్ 21వ విడత కింద 2,000 రూపాయలు జమ కావడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. తాజాగా ఈ 2 పథకాలకి సంబంధించి ఈ విధంగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. నేను మీకు 1 బై 1 అయితే తెలియజేశాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఎన్ వర్క్ చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.